హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్ రావడం జరిగిందండి. వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. ఈ రోజున ఏ జిల్లాలలో రెడ్ అలర్ట్ మరియు ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది వాతావరణ శాఖ, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ ని స్టార్ట్ చేద్దాం. ఉత్తర ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన నిన్నటి అల్పపీడనం అనగా ఈ రోజున మనకు ఉదయం 8:30 వాయువ్య దానిని ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనంగా మారింది. దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఈ యొక్క ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి దిశగా వంగి ఉంటుందని ప్రకటించింది వాతావరణ శాఖ. ఇది నెమ్మదిగా ఉత్తర దిశగా కదులుతూ వాయువ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్, గంగా పరివాహిక పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా, బంగ్లాదేశ్ తీరాలలో సెప్టెంబర్ 9న వాయుగుండముగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఆ తరువాత తదుపరి 3 రోజుల్లో పశ్చిమ వాయువ్య దిశగా గంగా పరివాహిక పశ్చిమ బెంగాల్, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, జార్ఖండ్, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఛత్తీస్గఢ్ మీదుగా ప్రయాణించే అవకాశం ఉంది. సగటు సముద్రం మట్టం వద్ద రుతుపవనాల ద్రోణి ఇప్పుడు బీకనేర్ కోట, దామోహ్, పెందరా రోడ్, పారాదీప్ వాయువ్య దానిని ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం కేంద్రం గుండా వెళుతూ ఉంది. రాబో 3 రోజులకు వాతావరణ సూచనలు ఈ విధంగా ఉన్నాయి. ఉత్తర కోస్తా ఆంధ్ర అండ్ యానంకు సంబంధించి చూస్తే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులతో కూడిన బలమైన ఉపరితల గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు ఈ రోజున వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక రేపటి విషయానికి వస్తే ఉత్తరాంధ్ర యానంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఉపరితల గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక ఎల్లుండి చూస్తే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ నుండి అతి భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఉపరితల గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో చూస్తే తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఉపరితల గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు ఈ రోజుకు సంబంధించి వాతావరణ శాఖ దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి విడుదల చేసింది. ఇక రేపు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ నుండి అతి భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులతో కూడిన బలమైన ఉపరితల గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ఇక ఎల్లుండికి సంబంధించి దక్షిణ కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ నుండి అతి భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఉపరితల గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమ ప్రాంతానికి సంబంధించి చూస్తే ఈ రోజున తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన జల్లులతో పాటు మెరుపులు, బలమైన ఉపరితల గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రేపు మనకు రాయలసీమ ప్రాంతంలో చూస్తే తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులతో కూడిన బలమైన గాలులు, ఉపరితల గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక ఎల్లుండి విషయానికి వస్తే రాయలసీమ ప్రాంతంలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులతో కూడిన బలమైన ఉపరితల గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ఇక మనకు తెలంగాణకు సంబంధించి చూస్తే తెలుగు రాష్ట్రాలను వర్షాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే భారీ వర్షాలతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అతలకుతలమైంది.
జనజీవనం స్తంభించిపోయింది. ఇది చాలదన్నట్లు మరోమారు తెలుగు రాష్ట్రాలకు వానగండం పొంచి ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ అల్పపీడనం మాన్సూన్ ట్రాఫ్ కారణంగా తెలంగాణ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి తెలిపారు. ఈ రోజు నుంచి రానున్నటువంటి మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ముఖ్యంగా మనకు ఈ రోజు నుంచి మనకు 3 రోజుల పాటు వాతావరణ అప్డేట్ చూస్తే భారీగా అతి భారీ వర్షాలు అలర్ట్ అనగా ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది. కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, మలుగు, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్ తో తేలికపాటి నుంచి మోస్తరు వర్ష సూచన అయితే వాతావరణ శాఖ చేసింది. మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట, భద్రాచలం జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది. మిగతా చోట్ల మోస్తరు నుంచి కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక రేపు చూస్తే భారీ నుంచి అతి భారీ వర్షాల అలర్ట్ కు సంబంధించి చూస్తే ఉత్తర ఈశాన్య జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 5 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ ఉంది. విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది. రేపు ఈ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి ముఖ్యంగా 4 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. వాతావరణం ఏపీలో మనకు కోస్తా జిల్లాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు, అల్లూరి, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది. సముద్రం అలజడిగా ఉంటుంది కాబట్టి విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం ప్రకారం మత్స్యకారులు ఎవ్వరూ కూడా వేటకి వెళ్ళకూడదని వాతావరణ శాఖ ప్రకటించింది. ఫ్రెండ్స్, ఇదండి ఇవాల్టి లేటెస్ట్ వెదర్ రిపోర్ట్. ఈ రోజు ఈ చెప్పినటువంటి జిల్లాలలో భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది వాతావరణ శాఖ. రానున్నటువంటి మరో 3 రోజుల పాటు ఇదే తరహా వాతావరణ పరిస్థితులు అయితే కొనసాగబోతున్నాయి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.